వెల్కమ్ టు టెస్ట్ తేజ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే డన్ పాప, నువ్వు కూడా మామూలుగా వెల్కమ్ చెప్పేసి. హాయ్ అండి, వెల్కమ్ టు సుభాష్ ఆఫీస్. ఓకే, టేస్టీ తేజ. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే బిగ్ బాస్ ఫినాలే షూట్కి వెళ్తున్నామండి. మేమైతే సూపర్ ఎక్సైటింగ్ గా ఉన్నాము, ఎవరు గెలుస్తారు ఏంటి అని. అండ్ దానికన్నా ముందు మా అందరు పెర్ఫార్మెన్స్లు ఉన్నాయండి, దాని గురించి మాట్లాడాలి. ఫస్ట్ పాప పెర్ఫార్మెన్స్. మా పాప మనోభావాలు దెబ్బతినే పాట ఉంది. అండ్ పాప, నువ్వు డాన్స్ ఎవరితో చేసావు? ఏ పాప పేరు చేయడానికి బ్లష్ అవుతుంది చూడండి. అంతేగా? ఏం లేదు, గౌతమ్ తో చేస్తున్నాను పర్ఫార్మెన్స్. ఏం పాట? మా బావ మనోభావాలు దెబ్బతిన. ఎలా నా ఏం తెలియదు. బాబాయ్ అంటే బావను ఇప్పుడు తిన్నది. గౌతమ్ గారితో మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అయితే బేసిక్ గా ఎప్పుడైతే నాకు చెప్పారు పార్ట్నర్ గౌతమ్ అంటే నేను చాలా భయపడ్డారా. ఎందుకంటే అట్లాంటి పర్ఫార్మర్ తో నేను ఎట్లా కంపీట్ చేస్తాను, ఎట్లా పర్ఫార్మ్ చేస్తాను, డాన్స్ ఎట్లా చేస్తాను, నా వల్ల కాదు సామి అని కూడా అనుకున్నా. డాక్టర్ తో మనం ఎట్లా కంపేర్ నేను చెప్తా. కానీ వీళ్ళిద్దరు కంపారిజన్ లో చూసుకుంటే గౌతమ్ ఎరగేసాడు, మన ఆవిడ సిగ్నేచర్ స్టెప్ అవుట్ ఉంటుంది. సూపర్ చేసాడు. నేను బాగా చేయలేదు, నీకన్నా ఆడు బాగా చేసాడు. నువ్వు బాగా చేయలేదని నేనేం అనలేదు. రాదర్ దాన్ యూ దట్ డిష్ స్టెప్ సింగిల్ టేక్ లో కొట్టేశారు. నేను ఎవరితో చేశాను చెప్పాబా? శోభ. నీకన్నా శోభనే బాగా చేశాను. దాన్ని నేను ఒప్పుకుంటా, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ డాన్సర్. స్ట్రైట్ గానే బాగా. యు ఆర్ ఏ గ్రేట్ డాన్సర్. పంప స్టెప్ ఫేమస్ అయింది నీ వల్ల కాబట్టి అది కూడా ఉంది, అది కూడా చూస్తారు. ప్రోమోలో కూడా ఉంది, ప్రోమోలో చేశారు అదే స్టెప్. ప్రోమో చూసావా? చూడలేదురా చూడలేదు. దాంట్లో వేసారు అందరు మనోభావాలు పాప అని పిలుస్తున్నారని చెప్పి నువ్వు అంటావు కదా, అది పెట్టారు. ఫినాలే షూట్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా సగం పార్ట్ కంప్లీట్ చేసాం, రిమైనింగ్ సగం పార్ట్ కంప్లీట్ చేయడానికి వెళ్తాం. అందరూ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరం కలిసి సూపర్ డ్యాన్స్ డబ్బా ఊపేసాడు మావాడు. అందరూ డ్యాన్సులతో పాటలతో ఉర్రూతలకి ఇచ్చారు. మేమైతే బాగా షూట్ని ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఫినాలేని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. అదేంటి ఉర్రుగిత్తలు వేసారు? ఉర్రూతులు అంటే వి ఎంజాయ్డ్ ఎ లాట్ అన్నమాట. చెప్పు, నాకు నేర్పించు. ఉర్రూతలుగించారు. ఉడతలు మిడతలు కాదు, ఉర్రూతలు. ఉర్రు రా కింద రావద్దు, యూ హ్యావ్ టు స్ట్రెస్ దట్ రా. ఉర్రూతలు వస్తాడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఉర్రూతలోగించారు. ఓకే, రాదులే అది. అదంతా మీరు ఫినాలే స్టేజ్ మీద చూస్తారు. అండ్ ఇంకా మన కంటెస్టెంట్స్ అండ్ హౌస్ మేట్స్ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారు. మేమందరం అక్కడికి వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళతో కూడా కాసేపు సంభాషణ గడుపుదాం. అండ్ ఫైనల్ విన్నర్ ఎవరో తెలుసుకోవడం మీతో పాటు మేము కూడా అంతే ఎక్సైటింగ్గా ఉన్నాము. నాకు తెలిసి పాపకి తెలుసుకొనుకుంటాం విన్నర్ ఎవరు ఏమో నాకు తెలియదులేండి. మనం అక్కడ చూసుకుందాం. డన్ అండి, మనం స్టూడియోకి వెళ్ళిపోదాం. బై బై. ఓకే, షూటింగ్కి వెళ్ళే గ్యాప్లో ఆకలేసింది అన్న పాపలో, అందుకే జాతర రెస్టారెంట్కి వచ్చి తినేద్దామని చెప్పి వచ్చాను. పాప టేస్ట్ చేయడానికి అసలు ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ థింగ్. ఇలా చూస్తేనే ఆకలి పోతుంది. ఏంటి తెలుసా? వాట్ ఇస్ దిస్? ఇది తినొచ్చా? నన్ను అంటారు మరుగా తీసుకుని కలబంద. అన్న బేజా పోటీ బాగుంటుంది, తెప్పిద్దామా? నా పోటీలు ఏం తింటావు నువ్వు ఒకదాని. బిగ్ బాస్ ఫినాలే షూట్కి వచ్చాము. నా ఊరితో పోటీలో మా అమ్మని కూడా తీసుకొచ్చి ఒకసారి హాయ్ ఇప్పు. అది పక్కన మా లేడీ ఫైటర్ రెడీ అవుతుంది. అమ్మా, నాది శోభ ఆటలో నువ్వు దేనికి బాగా నవ్వుకున్నావే? నీకు బాగా నవ్వు ఎంటర్టైన్ అనిపించింది ఏది? ఏ సెగ్మెంట్? నాకు సార్ గారు ఇచ్చేది బిగ్ బాస్ ఏంటది? 5 minutes నిద్రపోవడం. మళ్ళీ టీ షర్ట్ అయినా చూస్తే అంటే వాటి సాల్ట్ మొత్తం ఘోరం ఉంది. నాకు అది ఘోరం.
దే ఎంజాయ్డ్ ఎ లాట్ బ్రో. దెన్ చపాతీ చేసి ఇవ్వటం అది బాగుంది. లవ్ చేసి ఇచ్చా. చూడమా బతిలాడుతుంది పెళ్లి చేసుకోవాలి ఇంట్రెస్ట్ లేకపోయింది నాకు. పోయి నిన్నే పెళ్లి చేసుకోవాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎవరు రెగ్గొల్లాడు మొత్తాలే అబ్బాయి. ఎవరి మీద ఒప్పలేగా. సరే అది ఓకేలే కానీ అమ్మా సరే ఓకే. నీకు ఇగో మా ఇద్దరు గొడవ ఎప్పుడన్నా శోభ మీద కోపం వచ్చింది ఎప్పుడు చెప్పాం? అయ్య బాబాయ్ అంత మాట అనేసారేంటండి? మరి అందరూ అనుకున్నాం ఇంత బాగుంటా కూడా నామినేట్ చేయకూడదు మరి చూసి చేసిందని. అంటే ఎందుకు నామినేట్ చేశానంటే వద్దులే వస్తే నేను ఆంటీతో మాట్లాడుతున్నాను కాదంటే ఆ పూజకి పోయి వాడు ఏమంటాడు, నువ్వు వాటర్ పోసావు నాకు నచ్చలేదని నామినేట్ చేశాడు అంటే అది నాకు నచ్చలేదంటే మరీ చిల్లిగా వాటర్ పోయడానికి వేసాడని నేను వేసేసానంటే నచ్చలేదని కూడా మీ ఇద్దరు బాగుండేటప్పుడు నువ్వు వేయకూడదు. అంటే ఫ్రెండ్షిప్ వేరే గేమ్ వేరే అంటే ఇట్స్ గేమ్ అలా అనిపించింది. పర్లేదు. ఇంకోటి టాటూ టాటూ వేయించుకుంటే ఏందమ్మా పరిస్థితి? అది టెంపరీ చేయించుకో అవసరం అయితే అన్న అక్కడ లాగిచ్చారు కాబట్టి అలా అనిపించింది. బట్ సీరియస్లీ బయటకు వచ్చి నాకు చెప్పాను, మా అమ్మ కూడా చాలా ఎంజాయ్ చేశాను, మీ ఇద్దరిది ఫన్ నాకు చాలా బాగా నచ్చింది. మా అమ్మ తెగ చెప్పింది నీ గురించి. నా పెళ్ళికి రావాలి మీరు. అత్తగారు లేకుండా పెళ్లి జరిగింది నీకు. అదే కదా చూడండి అంటే మీ ముందు కూర్చొని ఆ పెళ్లి కాబోయే అమ్మాయిని పట్టుకొని ఎట్లా మాట్లాడతానంటే. హాయ్, ఇప్పుడు మన మోస్ట్ అవైటెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్తున్నాం. మా కాంబినేషన్ మామూలుగా ఉండదు, అరిపిస్తాము ఇద్దరు పని చేయండి. మాస్టర్ హాయ్. మాస్టర్ హాయ్ తేజ, ఎలా ఉన్నారు? ఓ సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నా. ఎవరి వల్ల చూస్తున్నావు మొహం వెలిగిపోతుంది, బ్రహ్మాండంగా ఉన్నా. భలే వేసారు మేకప్. ఏయ్ అమ్మయ్య, ప్రస్తుతానికి మేకప్ వేసానికి గుర్తుపెట్టి ఎవరన్నా మేకప్ వేసుకొని బయట రంగం డైరెక్షన్ టీం అందరూ మేకప్ వేసుకోండి సార్ అంటున్నారు. వేసుకున్నానంటే ఎవరు నమ్మిసావు అట్లా. ఇప్పుడు అందుకని బయటికి వేయించా. బిగ్ బాస్ హౌస్ లో కూడా అందరూ అంతే కదా, స్నానం చేసేవారా అని అడిగేవాళ్ళం. ఇప్పుడే బాత్రూంలో స్నానం చేసి బయటకు వస్తా, పోయి స్నానం చేసిరా అనేవాళ్ళు. ఎవడు చెప్పుకోవాలి నా బాధ. ఏం మాస్టర్, మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఈ యానిమల్ సూపర్ డూపర్ హిట్ కొట్టావు. అండ్ దట్ మీరు కొరియోగ్రఫీ చేసిన చిన్న బిట్టు ఏమన్నా వైరల్ అయ్యిందా? బేభత్సంగా అయింది. అండ్ దట్టు అది స్టేజ్ మీద వేయాలనుకున్నావు, సారే అడిగి నీతో ఆ స్టెప్ వేయించుకొని చూశారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా అసలు చెప్పలేను. ఇంకా ఇంకోటి ఏంటంటే నాగ్ సార్ నా సినిమా నెక్స్ట్ నా ఫ్యూచర్ డైరెక్టర్ అందరికీ కూడా సందీప్ నా కొరియోగ్రాఫర్ నోట్ చేసుకుని మాటలు అన్నారు కదా చాలా. అండ్ మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేప్పుడు సందీప్ మాస్టర్ అన్నారు, మరి నేను నీ పిట్టి వేయాల్సిందిరా, నాకు ఎందుకు ఆలోచన రాలేదు అన్నారు. సార్కి సడన్గా స్ట్రైక్ అయ్యి సార్ ఆన్ ద స్టేజ్ ఫినాలే స్టేజ్ మీద సందీప్ ఆ స్టెప్ మాకు అవసరం వేసి చూపి అన్నారు. లైవ్లో వేసాడు. సూపర్ అన్న, ఎరగేసావు. ఫినాలే గురించి ఎంత ఎగ్జైటింగ్ ఉన్నావు? ఓ మామూలు ఎగ్జైటెడ్ కదా, ఎవరు విన్ అవుతారా నాకు కింద పైన తడిసిపోతుంది. చూద్దాం. కింద పైన తడుస్తుంది, తడిసినట్టు లోపల తడుస్తుందా? సరే తడిసిద్ది ఓకే. అండ్ అన్న నీకు 2 ఆప్షన్లు ఇస్తానన్న. 2 ఆప్షన్లో ఒకళ్ళు చెప్పాలన్న, ఓకేనా అన్న? విన్నింగ్ ఫస్ట్ ఆప్షన్ హౌస్ లోపల ఉన్న వాళ్ళు, సెకండ్ ఆప్షన్ బయట ఉన్న వాళ్ళు. ఎవరికి వెళ్తారన్న? హౌస్ లోపల ఉన్న హౌస్ బయట ఉన్న లేదా? ఉల్టా పుల్టా కదన్నా. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఎవరికి వచ్చింది ఈ ఆలోచన? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పక్క రూమ్ లో ఎవరు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. నాదేంటంటేనా జ్యువెల్ క్యామ్ అన్న, అటు నుంచి ఒకరు కనబడతారు, ఇటు నుంచి కనబడతారు. ఇప్పుడు దాకా ఇద్దరం కనబడుతున్నాం. సూపర్ సూపర్ సూపర్. ఇది యాప్ ఇది? లేదు, డైరెక్ట్ ఫోన్ ఫీచర్. ఇక నేను వ్లాగ్స్ అన్ని ఎలాగే చేస్తా, అటు పక్కన వాళ్ళు ఉంటారు, ఇటు పక్కన నేను ఉంటా. భలే భయ్యా, వెల్కమ్ టు. ఏదో గేట్ దగ్గర జరిగిందా ఏందన్నా? సందీప్ మాస్టర్ చెప్పు. ఏమైందన్న గేట్ దగ్గర? దాని వాళ్ళు ఏమంటారు గేట్ దగ్గర సెక్యూరిటీ కాదు, ఇంకొంచెం లోపలికి వెళ్తాయి, ఇంకొంచెం బౌన్సర్స్ అంతే. సార్ పాస్ ఉందా అడిగితే మిమ్మల్ని అడిగాడా? నన్ను అడిగాడు. నాకు ఎంత కోపం వచ్చింది తెలుసా అని అనుకుంటానా? రాలే, నీ డ్యూటీ బాగుందని వాళ్ళు మెచ్చుకున్నా. సూపర్ అన్న, సూపర్. ఐ లైక్ యూ అని చెప్పిన. హై ఫ్రెండ్స్, మోస్ట్ అవైటింగ్ జోడీ ఆఫ్ BB7 దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఎవరో చెప్పుకుంటారా ఫ్రెండ్స్? ఫస్ట్ ఇదిగో ఫ్రెండ్స్. హాయ్ అశ్వత్థామ, హాయ్ చెప్పు. మంది జ్యువెల్ క్యామ్, ఇద్దరం కనబడతారు అటు నుంచి, మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎవరో అన్నారు హాయ్ సుబ్బు. ఫేస్ ఏది? ఓ ఇది బ్యాకా? అదిగో
బేసిక్ కింద కార్లో చూసిన సుబ్బుకి ఇప్పుడు సుబ్బుకి చాలా తేడా ఉంది తెలుసా మీకు? ఏంటా తేడా? చెప్పు. మేకప్ అక్కడ గుర్తుపడరు, ఇక్కడ గుర్తుపడేస్తారు. నేను అట్లా ఏం లేదు, serious. బిల్డప్ ఇవ్వకు. చూడు ఇద్దరం కనబడుతున్నాం. ఏంట్రా నువ్వు నా కెమెరాలో వేరేలా కనిపిస్తున్నావు, నీ కెమెరాలో వేరేలా కనిపిస్తున్నావు. అంటే దేంట్లో బాగున్నా తెలీదా? ఎందుకు నీ పాట ఏంటో చెప్పు. ఏంట్రా నువ్వు వేసిన సాంగ్ రావట్లేదే. బాబా మనోభావ దెబ్బతిన్నా. వేస్ట్ అబ్బా నిన్ను అడిగి. బాబాయ్ మనోభావ బాబాయ్ కాదు బావా. మా వాడు డాన్స్ కట్టేసాడు. బాప్రే, వెరీ గుడ్, వెరీ నైస్. నేను యాక్చువల్లీ ప్రాక్టీస్ చేసిన టైంలో అదే అనుకున్నా, ఎట్లా కంప్లీట్ చేయాలి అనేసి చాలా ప్రాక్టీస్ చేశాను. సో ఎంత కొంత చేశాను. సెట్ అయిపోయిందా? అదే చెప్పాలి, నువ్వు చెప్పాలి. కాల్ నొప్పి అన్నావు బ్రదరు. కాల్ నొప్పి ఏమైంది బ్రో? నేను చూసాను ఇన్స్టా రీల్స్ వైరల్ అయిపోయినాయి. గౌతమ్ ఏడో పరిగెత్తాడు హాస్పిటల్ అది ఇది అన్నారు. యాక్సిడెంట్ అయినప్పుడు నేను డాన్స్ చేసిన. ఇది డెడికేషన్, అది అశ్వత్థాముడు అంటే. ఎవరున్నా మీరు మాట్లాడేది? ఎట్లా బ్రో? సెట్ అయిందా ఇప్పుడు లెగ్? ఇప్పుడు ఫైనా డన్. ఆయన ఏం చేస్తున్నా కనిపిస్తలేదా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఆబ్వియస్లీ. సరే ఇక్కడికి ఎందుకు వచ్చా? నువ్వు ఎందుకు వచ్చావు అందుకే. మళ్ళీ పంచి ఏంటో పిచ్చిది అదే జోకేసుకుంటుంది, అదే నవ్వుకుంటుంది. ఎందుకంటే నువ్వు జోకలేట్లేవుగా. ఫైనల్లీ వీఆర్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఎంత కొంత బిగ్ బాస్ హౌస్ లో అయితే తీసుకొచ్చేసాను మా అమ్మనే. ఫైనల్ సెలబ్రేషన్స్ అందరూ 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 వస్తున్నారు. అప్పుడు తీసుకురావాలనుకున్నా కుదరలా, ఇప్పుడు తీసుకొచ్చేసాను. ఇది గార్డెన్ ఏరియా మొత్తం మనకి. అది అదిగో స్విమ్మింగ్ పూల్, అక్కడే స్విమ్మింగ్ పూల్, అది బాల్కనీ. ఏడే నామినేషన్లో గిమినేషన్లో నేను ఫస్ట్ స్టేలు ఇదే నామినేషన్ గ్రౌండ్లోనే. కెమెరాలు అంతే ఉంటాయిలే. గేమ్స్ అన్నీ ఇదే జరిగినాయి, మన గేమ్స్ అన్నీ ఇదే. గేమ్స్ అన్నీ ఈ ప్లేస్లోనే జరిగింది. అది లోపలికి అది ఇల్లు, ఆ లోపలికి అది అదంతా ఇల్లు అన్నమాట. బాబా ఫైనల్లీ అమ్మని బిగ్ బాస్ హౌస్ తీసుకొచ్చి ఫైనల్లీ మా అమ్మని తీసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేసాను. సూపర్ హ్యాపీ. అమ్మా ఈ సీజన్ మొత్తానికి నాకు స్పెషాలిటీ ఉన్నా. జైల్లో నేను తప్ప ఎవరు నిజంగా జైలు నాకు తప్పితే ఎవరికి పనికి రాలా. అది ఒకరోజు లోపలికి వెళ్ళినప్పుడు రాగి జావ అన్ని పెట్టింది ఇదే నాకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శోభా. ఇంకా నువ్వు నీ సెలబ్రేషన్స్ లో నువ్వు కంటిన్యూ అవ్వు, మేము మా సెలబ్రేషన్ చేసుకుంటాం. అన్నా కొట్టొద్దన్నా అన్నా. తమ్ముళ్ళు 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 జాగ్రత్త జాగ్రత్త. ఊరి కార్ మీద పడ్డారు అందరు. ఏంటి ఇల్లు? బాయ్ 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 బాయ్.